నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రెస్ మీట్ లో సంచలన విషయాలైతే వెలుగులోకి తీసుకొస్తున్నారు. అసలు సాయి కృష్ణని ఎవరు చంపారు, ఇదే కోణంలో చూసుకుంటే అనేక రకాలుగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ అంబటి రాంబాబు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద, అటు పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యల్లో అసలు అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంబటి రాంబాబు వీడియో మనం చూసాము. అసలు ఈ రోజు తను మాట్లాడే విషయాల్లో అంటే సాయి కృష్ణ అత్యంత దారుణంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చంపేసి ఆయన బెదిరించి ఫస్ట్, తర్వాత చంపి అక్కడే 2 రోజులు పోలీస్ స్టేషన్ లోని ఉంచారు శవాన్ని అని మాట్లాడుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు మామూలుగా సాయి కృష్ణ అనే వ్యక్తి కనపట్టలేదు అనేది పోలీసు వాళ్ళు చెబుతున్నమాట. సాయి కృష్ణని విచారణకు పిలిచి చంపేశారు, ఆ ఆధారాలు కూడా కనపడనీయకుండా దహనం చేశారు అని చెప్పని అంబటి రాంబాబు కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఇది ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు అతను నా గురించి రకరకాలుగా చెప్తా ఉన్నారు. అతను ఎవరు ఏంటనేది తీసి పక్కన పడేస్తే నిజంగా ఈ సంఘటన జరిగి ఉంటే మాత్రం అది చాలా దాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. అందుట్లో చట్టపరంగా బాధ్యతగా ఉన్న వ్యక్తుల చేతులు అసలైతే ఉండదు. సహజంగానే ఈ ల్యాకప్ డెత్లు అనేవి చాలా సార్లు జరిగినాయి భారతదేశంలో. ఇవి కొత్త అయితే కాదు. దానికి కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు. ప్రభుత్వాలు రాజకీయ పరంగా కొన్ని కార్యక్రమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళవు. కొన్ని విషయాల్లో వాస్తవాలు ప్రజలకు తెలుస్తూ ఉంటాయి. అంబటి రాంబాబు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మేనమామ వీళ్ళందరూ మాట్లాడినవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని రాజకీయం చేయొద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. అతను నేర చరిత్ర లేకపోతే ఏంటనే దాన్ని తీసి పక్కన పడేస్తే ఈ జరిగిన విషయాలు ఎంతో కొంత పోలీసు వ్యవస్థకి మచ్చలాంటిది. నిజంగా జరిగి ఉంటే మచ్చలాంటిదే, తీవ్రంగా కూడా పరిగణించాలి. నా వరకు నేనైతే మాత్రం మదురైలో ఈ మధ్య తీర్పు వచ్చింది, మదురై కోర్టు. అక్కడ లాకప్ డెత్ జరిగితే దాని గురించి పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ కూడా ఉరిశిక్షలు వేయించమని చెప్పని తీర్పు అయితే వచ్చింది. నేనైతే అలాంటిది ఇక్కడ కూడా జరగాలని అయితే కోరుకుంటాను. నిజంగా జరుగుతుంది, దాంట్లో ఎలాంటి మొహమాటపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయాల్లో చాలా నేర్పుగా వాళ్ళు విచారణ జరిపి వాస్తవాలు వెలుగు చూసి చాలా కుంభకోణాల్లో పాత్రదారుల యొక్క పేర్లు బయటపెడుతూనే ఉన్నారు. అలాగే ఈ మధ్య ఇదే విజయవాడలో జరిగినటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ విషయంలో కూడా ఒక్క రోజులోనే వాళ్ళు ఛేదించిన ఘనత వాళ్ళకే ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా సమర్థులు కూడా ఆంధ్ర రాష్ట్ర పోలీసులు. మరి ఇక్కడ ఇలా జరగడం అనేది ఎట్లా, ఎందుకు జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత డీజీపీ గారికి వివరణ కోరటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ కోరుతున్నారు, ఏం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది న్యాయస్థానం రేపు 29వ తారీఖు నాడు న్యాయస్థానం ముందు అతను హాజరుపరచాలని కూడా న్యాయస్థానం ఆదేశించడం కూడా జరిగింది. 29వ తారీఖు మరి ఎలా నిజంగా అతను కనుక బ్రతికుంటే దొరికితే తీసుకొచ్చి న్యాయస్థానం ముందు చూపెడతారు. నిజంగా వీళ్ళు అనుకున్నట్టుగా ఇలా ఏదో అభియోగం మోపుతున్నట్టుగా అతను సజీవ దహనం చేశారు అంటే ఎక్కడ చేశారు ఏంటనేది, సజీవ దహనం చేయటం అయితే పోలీస్ స్టేషన్లో జరగundదు. మరి వాళ్ళ ఒక మాట, కానిస్టేబుల్ ఇద్దరు ముందొకళ్ళు వెనకొకళ్ళు కూర్చొని మధ్యలో అతన్ని ఎక్కించుకొని వెళ్ళారు అని చెప్పని అంటున్నారు. దాదాపు సీసీ కెమెరాలు విజయవాడ వ్యాప్తంగా ఉంటాయి, ఏదో దాంట్లో బయటికి రావాలి. మరి ఆ విషయం అయినా సరే ఇప్పుడు మరి వాళ్ళు ప్రభుత్వం 5 సంవత్సరాలు నడిపారు కదా, వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి కదా. ఆ కోణంలో కూడా ఆలోచించుకోవాలి. అంటే అభియోగాలు మోపటం అనేది సహజం, ఇలాంటి సంఘటనలు జరగటం కూడా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇది లాక్ డెత్లు అనేవి
అది ఎందుకు జరిగింది ఏంటనేది, దీంట్లో ఎవరి ప్రమేయం ముఖ్యం ఉంది. అవును. అనే దాని మీద ఇప్పుడు ఆ నాగరాజుకి, ఉమ్, అంటే సిఏ నాగరాజుకి సాయి కృష్ణకి మధ్య వ్యక్తిగత వైరం ఉంది అని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నారు. ఉహుహు. వ్యక్తిగత వైరం చంపేదాకా వెళ్ళిందా? ఎస్, అవును. చంపేదాకా వెళ్ళిందా? ఉమ్, నిజంగా చంపేదాకా వెళితే అది వ్యక్తిగత వైరం అవుతుందా? ఉమ్, ఇంకా ఏ ఏ కారణాలు ఉన్నాయి అనేది ఉన్నాయి అన్న. రేపు విచారణలో బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నేను భావిస్తున్నా. మరి అంబటి రాంబాబు చెప్పినట్టు పోలీస్ స్టేషన్ లోనే చంపారంటారా సార్? అది చంపారా లేదనేది మనం ఇది విధంగా కన్ఫామ్ గా చెప్పలేం కదా. తెలియట్లేదు. అవును. మనం ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఉమ్, విచారణలో తప్ప బయటికి రావు. అవును. రెండవది, నిజంగా గనక ఇందాక నేను అంది లాకప్ డెత్లు అనేవి సర్వసాధారణం అయిపోయింది. ఉమ్, అరుదుగా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవును. దానికి కారణాలు తర్వాత వాళ్ళు విచారణలో బయటకు వస్తే దానికి బాధ్యులైన వాళ్ళకి శాఖాపరమైన శిక్షలే కాదు, న్యాయస్థానంలో కూడా వాళ్ళకి శిక్షలు పడతానే ఉంటాయి. ఉమ్, అది వేరు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్లు అతన్ని చంపారు ఉమ్, నాగరాజు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నటువంటి కారణాలతోటి అని చెప్పని చాలా మంది చెప్తా ఉన్నారు కదా. ఉమ్, నిజంగా అలా జరిగి ఉంటే అతనికి ఇతనికి అతను చంపేంతటువంటి వైరుధ్యాలు ఏమున్నాయి? అవును. అతను చంపాల్సిన అతను ఇతనికి ఏమొచ్చింది? ఉమ్, ఒకవేళ నాగరాజుకి అతనికి వ్యక్తిగత వైరం ఉంటే పోలీస్ స్టేషన్ అది జరుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ చూస్తా ఎలా చూస్తే ఎలా ఉంటారు? ఉంటారు సార్? అవును, క్వశ్చన్ ఇది కూడా. ఉమ్, ఆ? ఉమ్, చూస్తా ఎలా ఉంటారు? అంటే స్టేషన్ మొత్తం అతని ఆధీనంలోనే ఉందా? ఉమ్, అతను చెప్పినట్టే జరిగిద్దా? అవును. జరిగితే ఏ పరిణామాలు ఎలా ఉంటాయి? విచారణలో వస్తే వాళ్ళందరూ దాంట్లో దోషులు అవుతారన్న సంగతి వాళ్ళకి తెలియదా? తెలీదు. అవును. ఇవన్నీ కూడా రేపు విచారణలో బయటకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. ఉమ్, మన ఊహాగానాలు కాకుండా. అవును. కాకపోతే అతను కనపట్టలేదు కాబట్టి, ఎక్కడ అంటే వీళ్ళు కనపట్టలేదు కాబట్టి దహనం చేశారని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు, అవును. అభియోగం మోపుతున్నారు. ఉమ్, ఇప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత, ఉమ్, అది వెలికి తీయాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర పోలీసుల మీద అయితే వీళ్ళైతే పెట్టారు. సార్ ఇప్పుడు వెలుగు తీస్తే మరి మనసు ఉన్నాడు అంటారా, లేకుంటే వీళ్ళు నిజంగా వీళ్ళు అన్నట్టు వైసీపీ నేతలు అన్నట్టు దహనం చేశారంటారా సార్? అదే తెలియాలి కదా. ఆ, ఇప్పుడు దహనం చేశారు అంటే అవును. ఎక్కడ చేశారు ఏంటంటే ఆనవాళ్ళు అయితే తెలుస్తాయి కదా. తెలుస్తుంది. దహనం చేయటువంటి వర్క్ అయితే ఉండదుగా. ఉమ్, ఇంట్లో చేసినా తెలిసింది, అవును. బయట చేసినా తెలిసింది. ముందు ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళింది ఉమ్, ఆ వాహనం మీద తీసుకెళ్తే ఏ పోలీసులు తీసుకెళ్లారు, ఇద్దరు చెబుతున్నారు, ఏ పోలీసులు తీసుకెళ్లారు అనే వివరణ మరి సీసీ కెమెరాలు అయితే ఉంటుంది కదా. అవును. మరి అవన్నీ బయటకు వస్తేనే కదా. ఉమ్, అవన్నీ రాకుండా మనం ఎలా ఊహాగానాలు చేస్తాం? అవును. అంటే వీళ్ళకి ఇన్ని ఇట్లా చెబుతున్నారంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అదే కదా. నేను అవును. అడిగేది ఏంటంటే వాళ్ళ తర్వాత వీళ్ళు ఈ విధంగా చెబుతున్నారు అంటే, ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే, చూసినట్టు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ దగ్గర ఆధారాలు న్యాయస్థానానికి వీళ్ళు ఇవ్వాలి కదా. సార్ అంబటి రాంబాబు ఒక్కటే అన్నాడు, ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో బండారం మొత్తం నేను బయట పెడతాను అని వ్యాఖ్యలు బయట చేస్తున్నారు. పెట్టేందుకు నువ్వు ఆ. గతంలో ప్రజాప్రతినిధి అలాగే మంత్రిగా చేసినటువంటి వ్యక్తివి, నీ బాధ్యత కూడా అది. అవును. నీ బాధ్యత కూడా అది. ఉమ్, నువ్వు తీసుకెళ్లి న్యాయస్థానం ముందు పెట్టది. ఎస్. న్యాయస్థానం ముందు పెట్టు, ఉమ్, సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు పెట్టు. దోషులు శిక్షేస్తారు, ఉమ్, నిస్సందేహంగా మరణశిక్ష విధిస్తారు నువ్వు చెప్పినట్టుగానే జరిగితే. ఉమ్, అదే మనం కూడా కోరుకుందాం. ఇప్పుడు స్టేషన్లో ఏం జరిగినాయి అన్న ఆధారాలు ఆయన దగ్గర ఉంటే ఉన్నాయని ఎక్కడ దహనం చేశారన్న ఆధారాలు ఇవ్వా? ఉంటాయి కదా సార్. అవి కూడా ఉంటాయిగా. ఉమ్, స్టేషన్లోనే జరిగినాయి నీకు తెలిసినప్పుడు ఎక్కడ దహనం చేశారనే విషయం కూడా నీకు తెలిసే ఉంటది కదా. తెలుస్తుంది. మరి తెలిసినప్పుడు అది న్యాయస్థానానికి నువ్వు న్యాయస్థానం ముందు పెట్టాలి కదా. అవును. నీకే తెలిసిందంటే నీ పార్టీకి తెలిసి ఉంటది కదా. ఎస్. ఉమ్, లేదా నీకు ఒక్కడికే తెలిసిందంటే దీంట్లో ఏంటి ఉమ్, మతలబ్ ఏంటి? అవును. నీకు ఒక్కడికే ఎందుకు తెలిసింది? ఉమ్, ఇది కూడా రేపు విచారణలో బయటకు వద్దని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.